అపరిశుద్ధుడ జీవాధిపతి నీకు వందనాలు. ఈరోజు చేయబోతున్న ప్రార్థన అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్య ప్రభువా గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్‌ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అక్కడున్నటువంటి నా తండ్రి సేవకురాలు విశ్వశాంతి గారిని, సేవకుడు సంతోష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిరువురు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నలుదిక్కులకు మీరు విస్తరింపచేయండి నా తండ్రి. వైజాగ్‌లోను, గుంటూరులోను నా తండ్రి యేసయ్య ప్రభువా చక్కటి పరిచర్యను మీరు జరిపిస్తున్నందుకు నీకు వందనాలు నా తండ్రి. యేసయ్య వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. అదేవిధంగా ఎక్కడైతే పరిచర్య లేదు ప్రభువా, ఎక్కడైతే సువార్త లేదో అక్కడ నా తండ్రి యేసయ్య అనేక మందికి సువార్త ప్రకటించి ప్రభువా, యేసయ్య నా ప్రభువా అనేక మందిరాలు కట్టబడటానికి మీరే సహాయం చేయండి నా తండ్రి. యేసయ్య నా ప్రభువా పాస్టరమ్మ గారికి ఉన్నటువంటి ఆ మైగ్రేన్‌ని నా తండ్రి మీరే తొలగించమని అడుగుతా ఉంటున్నాను. చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి ప్రభువా. అదేవిధంగా వారికి ఉన్నటువంటి 2 పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని కూడా నా తండ్రి యేసయ్య మీరే బహుబలంగా మీరు వాడుకోనండి ప్రభువా. యేసయ్య నా ప్రభు జ్ఞానమేందును, వయసు యందును నా తండ్రి మనుషుల దయందును, ముఖ్యంగా మీ దయందును దినదినము వర్ధిల్లటానికి సహాయం చేయండి. యేసయ్య నా ప్రభువా చక్కటి ఆరోగ్యం దయచేయండి. చదువులో మంచి ఉత్తీర్ణత కలిగి ఉండటానికి మీరు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ చిన్న ప్రార్థనని గాయపడిన హస్తాలకు అప్పచెపుతూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.